మీరు వాళ్ళు ఒక లైన్ నుంచి ఉన్నారు. నేను వచ్చానని కాదు, మీరు చెప్పాలి చెప్పాలి. బాగుంటారా? చెప్తారా? స్కూల్ వచ్చేసారా? బ్యాగ్ ఇచ్చారా? ఇచ్చారా? కూడా ఉందా? వేసుకొస్తే అందరూ అందంగా కనిపిస్తారు. అందరూ యూనిఫామ్ ఉండాలి, బెల్ట్ ఉండాలి, అన్ని అందరూ వేసుకోవడానికి అక్కడ 2 జతలు ఇచ్చారా? బాగున్నాయా? బట్టలు బట్టలు అయిపోకుండా ఇచ్చారు. బాగా చదువుకోవాలి మీరు. ఏమన్నా వస్తే వేస్తారని చెప్తున్నారు. రోజు రోజు కూర ఏం కూర పెట్టినారు? స్కూల్లో పాఠాలు చెప్తారు. అమ్మ వేడుకుంటుందా? మనం కూడా తింటారా? ఎంత కావాలంటే అంతే పెట్టుకోండి. చేయకూడదు. ఇప్పుడు బియ్యానికి మార్చారు. ఇప్పుడు రైస్ కూడా బాగుంటుంది. ఆరోగ్యంగా ఉంటుంది. వాళ్ళంతా వస్తారు. బాగా చదువుతున్నట్టు చూస్తా. ఏదో వచ్చి వచ్చిన డ్రెస్ ఏది ఫోన్ చేసి ఇవ్వమాట కాదు. అంతే. షేకండి ఇవ్వండి, షేకండి ఇవ్వండి అందరూ. ఓకే ఓకే.
మరి ఈ రోజున ఏదైతే మధ్యాహ్నం స్కూల్లో భోజనాలు పెడుతున్నారో ఆ భోజనాలు పెట్టే దగ్గరికి స్వయంగా విజిట్ చేయాలనే ఉద్దేశంతో 12 పంపుల స్కూల్కి అందరికీ చెప్పి 12ంటికి వస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఈ సుబ్బమ్మాదేవి హై స్కూల్కి నిన్న అందరికీ కూడా నమస్కారం. మరి ఈ రోజున ఏదైతే మధ్యాహ్నం స్కూల్లో భోజనాలు పెడుతున్నారో ఆ భోజనాలు పెట్టే దగ్గరికి స్వయంగా విజిట్ చేయాలనే ఉద్దేశంతో 12 పంపుల స్కూల్కి అందరికీ చెప్పి 12ంటికి వస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఈ సుబ్బమ్మాదేవి హై స్కూల్కి నిన్న నా ఫేస్బుక్ ఒక మెసేజ్ పెట్టారు, ఎవరో ఇక్కడ భోజనం బాగోట్లేదని చెప్పి మెసేజ్ పెట్టారు. బాగుందా బాగోలేదని చేయడానికి సర్ప్రైజ్ విజిట్గా ఇక్కడికి రావడం జరిగింది. స్వయంగా నేను కూడా పిల్లల్ని అడిగటం, వాళ్ళతో పాటు స్వయంగా కూర్చొని తినటం కూడా జరిగింది. మరి ఏదైనా ఇబ్బంది ఉందంటే తప్పనిసరిగా ఏదైతే హెడ్ మాస్టర్ ఉన్నారో హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకొస్తే ఆయన ఏదన్నా ఉంటే ఇమీడియట్గా రెక్టిఫై చేస్తారు. లేదన్నా పేరెంట్స్ ఎప్పుడైనా సరే, నా నెంబర్ అందరి దగ్గర ఉంది, మీరు ఎప్పుడైనా నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. మీరు ఏది ఉన్నా సరే ప్రజల వద్దకు పరిపాలన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కూడా ప్రజల్లోనే ఉంటున్నారు. ఏ ఇబ్బంది వచ్చినా సరే అందరికీ కూడా ఇదివరకు లావు బియ్యం వస్తే ఇప్పుడు సన్న బియ్యంతో, లావు బియ్యం చాలామంది భోజనం చేయట్లేదన్న ఉద్దేశంతో సన్న బియ్యం వేస్తే అందరూ తింటారన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా రోజు గుడ్డుతో పాటు ఏదో ఒక కర్రీ పెడతాం జరుగుతుంది. ఇవాళ స్వయంగా నేను వేడి భోజనం కర్రీతో పాటు, ఎందుకంటే సర్ప్రైజ్ విజిట్కి వచ్చినా అవన్నీ ఉన్నాయి, దాంతోపాటు అతను ఎడిషనల్గా రసం కూడా పెట్టాడు పిల్లలందరికీ కూడా. పిల్లలందరినీ కూడా అనేక మందిని అడగడం జరిగింది. భోజనం శుభ్రంగా బాగుందని చెప్తున్నారు. ఏ విధంగా కొనసాగాలని కూటమి పరిపాలనలో 100% ఎవరైతే మధ్యాహ్నం భోజనం వాళ్ళు చేసి వండిస్తున్నారో అందరూ కూడా సక్రమంగా పిల్లలందరూ కూడా వాళ్ళు తినేటట్టుగా వాళ్ళు చేయవలసిన బాధ్యతను వాళ్ళు కూడా తీసుకోవాలి. ఇలాంటిది ఎప్పుడైనా సరే ఏ చిన్న విషయంలో వచ్చినా సరే రాజీ లేకోకుండా నేను కూడా ఆ స్కూల్కి విజిట్ చేస్తుంటాను. హెడ్ మాస్టర్లకు కూడా చెప్పాను. పూర్తి స్ట్రెంత్ ఏంటంటే 85% దాకా తింటున్నారని చెప్తున్నారు. అందరూ కూడా 90% పిల్లలు అందరూ కూడా తినే పరిస్థితి ఉండాలి. పేరెంట్స్ కూడా ఏదైతే వాళ్ళు కూడా ఇక్కడ టేస్ట్ చేసి ఏదంటే పేరెంట్స్ మీటింగ్కి వస్తారో వాళ్ళు కూడా ఇక్కడ కూరలో ఇక్కడ అన్నం ఎలాగుంటుందని చూసి పూర్తి 100% వాళ్ళు తినేటట్టుగా చేయవలసిన బాధ్యత పేరెంట్స్ కూడా తీసుకోవాలని సందర్భంగా వాళ్ళని కూడా కోరుకోవడం జరుగుతుంది. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకు మించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544.